కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, మన పిల్లలు తీసుకుని నడిపిస్తుంటాం. అక్కడ చిన్న దీపం ఎరవటం కానీ, ఒక శబ్దం రావటం కానీ, ఏదో చిన్నగా మురిగే కుక్క కానీ ఉందనుకోండి, వీడేం చేస్తాడో తెలుసా, నేను రానని చెయ్యి వెనక్కలాకుంటాడు. అంటే అర్థం ఏంటి, దాన్ని చూడగానే భయం. తండ్రి అంటాడు నేను ఉన్నానుగా, వాళ్ళ అమ్మ అంటాడు నేను ఉన్నాను, రారా చేయబట్టుకున్నాడు. మనం ఎంత లాగినా వాడు బిక్కమొహం వేసి వెనక్కి లాగుతూనే ఉంటాడు. అక్కడున్న పరిస్థితి పేరు అక్కడికి తీసుకెళ్ళాక ఆ కుక్క బారిపోతుంది. వీడు ఎంత నవ్వుతాడు. కారణం ఏమిటో తెలుసు, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునితో నడిచేటప్పుడు అవిశ్వాసం, కంగారు, వేదన, అమ్మో అని కేకలు ఇవే వినబడతాయి. కానీ నీ చెయ్యి ఆయన చేతి నుంచి తీసుకోకుండా నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టగలిగితే నీ ముందు గొప్ప కార్యాలు జరగబోతాయి. విడువక కార్యాలు చేయబోతున్నాడు. సముద్రమేమో పాయలవుతుంది, బండేమో బద్దలవుతుంది, ఎరుకోనేమో కూరుతుంది, యోర్ధామేమో నిలుస్తుంది, అగ్నేమో ఆరుతుంది, సింహమేమో చూస్తుంది. బలమైన కార్యాలు చేసే దేవునికే మహిమ కలుగునగా. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా విడువకైనా కార్యాలు చేయబోతున్నాడుగా. విడువకైన కార్యాలు చేయాలి అనుకుంటే విడవని దేవుని చేతిలో నీ చెయ్యి ఉండునగా.